దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలకు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇదంతా సిబిఐ సునీత ఆడుతున్న డ్రామా అని చెప్పేసి కూడా సాక్షిలో కూడా హైలైట్ చేయడం జరిగింది. వివేక కేసులో సిబిఐ దర్యాప్తు లోపభూయిష్టకమని కూడా వార్తను కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. హత్య చేసినట్టు దస్తగిరే ఒప్పుకున్నాడు, వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి అవినాష్ కూడా మాట్లాడినటువంటి అంశాన్ని కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక వైసీపీ ఎమ్మెల్సీ తోట తిరుమతులకు 7.5 జైలు, దళితుల శిరోముండనం కేసులో 20 ఏళ్ల తర్వాత ప్రత్యేక కోర్టు కూడా తీర్పిచ్చినటువంటి అంశాన్ని కూడా హైలైట్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు బస్తర్ అడవుల్లో నెత్తురెట్లు అనే అంశాన్ని కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టులు మృతి అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. కాంకేరు జిల్లా చోట్పటియా ప్రాంతంలో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. మావోయిస్టులు సమావేశంపై పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టిన భద్రతా దళాల అంశాన్ని కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు అనే అంశాన్ని కూడా మరో దినపత్రికలు కూడా హైలైట్ చేయడం జరిగింది. మొదటి 100 ర్యాంకుల్లో 4 మనోళ్ళే అనే అంశాన్ని కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి రాజకీయాలు మోడీ వర్సెస్ మమతాగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అగ్రనేతల మాటల తూటాలు అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించిన విషయం చూసుకుంటే ఈనాడు దినపత్రికలో దద్దరిల్లా బస్తర్ కాంకేరు అడవుల్లో భీకర ఎదురుకాల్పులు, 29 మంది మావోయిస్టుల మృతి అనే వార్తని ఈనాడులో హైలైట్ చేశారు. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు గాయాలు, సార్వత్రిక ఎన్నికలకు ముందు భారీ ఘటన అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక అసామాన్య అనన్య సివిల్స్లో మహబూబ్నగర్ యువతి అనన్య రెడ్డికి 3వ ర్యాంక్ అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక గల్ఫ్ కార్మికులకు బోర్డు ఏర్పాటు చేస్తాం, ఇటు ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ, ఏజెంట్ల మోసాలు కట్టడికి చర్యలనే వార్తను కూడా ఈనాడులో హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక కార్మికులు మరణిస్తే 5 లక్షల బీమా, సెప్టెంబర్ 15లోగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాజురెడ్డిపై వేటు, ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం. ఇక అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా అనే కేసీఆర్ కూడా నిన్న బహిరంగ సభను కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అతిపెద్ద విగ్రహం మేము నిర్మించామని నివాళి అర్పించకుండా తాళాలేస్తారనే విషయాన్ని కూడా కేసీఆర్ మండిపడినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కూడా కేసీఆర్ చేయడం జరిగింది. ఇక మరొక దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో 29 మంది మావోయిస్టుల మృతి, నక్సల్ చరిత్రలోనే భారీ ప్రాణ నష్టం అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. మృతుల్లో డీవీసీఎం నేత శంకర్రావు, ఆయన భార్య సుమన కూడా ఉన్నట్టు కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇక శంకర్రావుపై 10 లక్షల రివార్డ్, ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా. మావోయిస్టులు వినోద్ పావ్డేతో పాటు లలిత, మాధవి, రాజు మృతదేహాలు కూడా గుర్తించడం జరిగింది. వీరిపైన 10 లక్షల రివార్డులు, నక్సల్స్ కాల్పులో 2 పోలీసులకు గాయాలనే వార్త కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశతిలక్ని కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా నియమించడం జరిగింది. లోక్సభ ఎన్నికలకు 12వ జాబితా విడుదల, 7 సీట్లకు అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్కు 10, బీజేపీకి 5 ఓట్ల పరంగా 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్కు దక్కేది 1 సీటు అనేది ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఓట్ల పరంగా 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్కు దక్కేది 1 చోటే. తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్ సి ఓటర్ ఒపీనియన్ పోల్, ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం, 25 లోక్సభ స్థానాల్లో 20 కూటమికి అనేది వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ ఎగువ కాపాడడం, నిర్మాణానికి ముందుకొచ్చిన ఎల్ఎన్టీ సంస్థ ఈ ఏడాది బ్యారేజీ వరద వచ్చే లోపే ఈ యొక్క నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణలో ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందా అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక గుడ్డి లక్ష్మి వచ్చినట్టు లిలీపుట్ గారు అధికారంలోకి వచ్చారని చెప్పేసి కూడా కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ని హైలైట్ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ను 60 ఏళ్ళు చూసాం, నమ్మితే మోసపోతామనే వార్తను కూడా హైలైట్ కూడా చేశారు. ఇక తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా, ఇప్పుడే ఎక్కువ ఉన్నదని చెప్పేసి కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాన్ని కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక 40 మంది నక్సల్స్ మృతి, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, మృతుల్లో అగ్రనేత శంకర్రావు, ఎన్నికల వేళ ఎదురుకాల్పులు, 5 ఏళ్లలో ఇది అతిపెద్ద ఆపరేషన్.